మీరు చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటి? ఇప్పుడు నేను ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాను. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేయడం ఢిల్లీ ఎన్నికల్లో ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదం. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి కూటమి నుంచి కాకుండా విడివిడిగా పోటీ చేయడం. ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ 43% ఓట్ షేర్ను సాధించింది. బీజేపీ 47.5% ఓట్ షేర్ను సాధించింది. కాంగ్రెస్ 7% ఓట్ షేర్ను సాధించింది. అంటే బీజేపీ సాధించిన ఓట్ షేర్ కంటే 2.5 ఓట్ షేర్ ఈ రెండు పార్టీలకు ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ టెక్నికల్గా మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంటే 50% పైబడి ఓట్ షేర్ను ఆ రెండు పార్టీలు సాధించి ఉండేవి. బీజేపీ ప్రస్తుతం 40 స్థానాల ఆధిక్యతను కొనసాగిస్తున్న బీజేపీ 47% ఓట్ షేర్ను సాధిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 43% ఓట్ షేర్ను సాధించింది. ఇక్కడ టెక్నికల్గా ఇదే. ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో కూడా ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం ద్వారా ఢిల్లీ పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని మొదటి నుంచి చర్చ జరిగింది. మనకి ఫలితాల్లో కూడా ఇదే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఈ ఫలితాలు చూస్తుంటే మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ 47.5% ఓట్ షేర్తో 40 సీట్లలో ఆధిక్యంలో ఉంది బీజేపీ. కానీ 43% ఓట్ షేర్తో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో ఉంది. 7% ఓట్ షేర్తో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. కానీ ఈ రెండు కలిపితే మాత్రం బీజేపీ సాధించిన ఓట్ షేర్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్ చాలా ఎక్కువగా ఉంది. సో పుష్పలేల్ గారు, అర్థమవుతుందా మీరు చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటో? అధికారంలో ఉన్నాడు, మళ్ళీ చెప్తున్నాను, నిజంగా కూడా ఎవరిని అయినా కూడా మేనేజ్ చేసే స్టేజ్లో బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ కూడా గత 10 సంవత్సరాల్లో ఎందుకు గెలవలేదు? ఇప్పుడు గెలిచి ఏదో అని మాట్లాడుకోవడానికి వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారనేదే నాకు మాత్రం నమ్మకం లేదు. ప్రజాస్వామ్యాన్ని చంపేసిన వాళ్ళు వీళ్ళు, దేశాన్ని నాశనం చేయబోతున్న వాళ్ళు వీళ్ళు. ఈ మోదీ చెప్తానా నాగండి, ఏదైనా చేయొచ్చు కదా బాబు. ఇప్పుడు 9 గంటల తర్వాత చేసినట్టనే మాకు డౌట్ వస్తోంది, అన్ని రకాల డౌట్లు వస్తున్నాయి. వీళ్ళు ఏ రకమైన మ్యానిపులేషన్స్ అందరినీ చేస్తున్నారు, యంత్రాంగాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, అన్ని రకాలుగా చేస్తుంటా పోతున్నారు అన్నది ప్రజలు గమనించాలా. మీరు ఎంతసేపు మా రాహుల్ గాంధీ గారి గురించి, నాయకత్వాన్ని గురించి మీరేం వరి అవ్వకండి. మేము సంబంధించినంత వరకు ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన ఏ స్కూల్ పట్టుకున్నాడు, రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసేస్తే దళితుల పరిస్థితి ఏంటి అన్నది శ్రీనివాస్ అన్న గ్యారంటీ ఇవ్వగలడా? ఈ రోజు దళితుల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, నోరు పెగలేదేంటి? 10 ఏళ్ల లోపల ఎంత పెరిగింది ఒకసారి చూడమనండి. శ్రీలా మేడం ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉండింది? ఏ ఫండ్స్ చేయడా అధికారంలో లేకపోతే? అదే గుజరాత్ లో ఇవన్నీ మన మహారాష్ట్రలోనూ హర్యానాలోనూ ఇప్పుడు ఢిల్లీలోనూ ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అకృత్యాలు అంటున్నారు, లేకపోతే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అంటున్నారు. చౌలలో 10 సార్లు అబద్ధాలు చెప్పి చేసేసారు, జనాల మైండ్ పొల్యూట్ చేసేసారు. ఏదో వేషధారణ వేసుకొని ఏసాలు వేసుకొని విషం దాయిపిస్తున్నారు. అది చూడండి రాహుల్ గాంధీ అట్లా అంటారు. రాహుల్ గాంధీతో పోల్చుకునే అర్హతనే బీజేపీ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీ పోల్చుకొని మాట్లాడే అర్హతనే వీళ్ళు. ఏమైనా దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు వీళ్ళు? ఏ దేశం వాళ్ళని? గాంధీని చెప్పిన గాడ్స్ అని పూజించిన వాళ్ళు వీళ్ళు, దేశానికి ద్రోహులు వీళ్ళు మాట్లాడతారండి. ఆడపిల్ల చచ్చిపోతే పట్టించుకోరు, రైతులు చచ్చిపోతుంటే పట్టించుకోరు, ఢిల్లీలో కూర్చొని గద్దె మీద కూర్చొని వీళ్ళకి అధికారమే కావాలండి, ఇంకా ప్రజల గురించి ఏం అవసరం లేదు. రాహుల్ గాంధీ పక్కన పెట్టి జనాల సంక్షేమం కోసం తిరుగుతున్నాం మేము, అదెందుకు మీరు పట్టించుకోరు? దాని గురించి ఎందుకు ఆలోచన? ఓట్లేనా? చచ్చిపోతానేమో ఓట్లు వేసుకొని తిరుగుతాడు ఇక వేసుకొని ఇట్లా. పుష్పలేల్ గారు ఎందుకు కదండి బీజేపీ పుష్పలేల్ గారు మీరు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో ఇవే ఆరోపణలు చేశారు. కానీ ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలు ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆ ఆరోపణలు ఢిల్లీ ఓటింగ్ పై ఎక్కడా ప్రభావాన్ని చూపించలేదు. ఊటగుడ్ల ఏషం వేసుకున్నట్టు మోదీ ఏడిపోతే రాష్ట్రంలో ఏదన్నా ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు. మోదీ మీకు దేవుడు ఉండొచ్చు, మాకు కాదు. స్క్రీన్ పైన చూస్తున్నా, ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు, ఇటు బీజేపీ నేతలు లడ్డూలు చేతిలో పట్టుకొని పంచుకుంటూ ఉన్నారు. దానికి జీడిపప్పును కూడా అద్దారు. జీడిపప్పు అద్దిన పెద్ద లడ్డూలతో సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బీజేపీ
ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా 40 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల కార్యాలయాల దగ్గర సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం 6 सीट्स ताकि एक नव भारत की रचना हो, हम उस पे काम करते प्रतिबद्ध है। दूसरी तरफ आम आदमी पार्टी का कोई ऐसा मॉडल ही नहीं है काम करने का। बड़ी बड़ी बातें उन्होंने की, झूठ बताया। उन्होंने कहा भाई यमुना में प्रदूषण 5 साल में खत्म करेंगे, यमुना की स्थिति और बिगड़ गई। दिल्ली में प्रदूषण ठीक करेंगे, हट गई। पहले वो पंजाब सरकार पे दोष देते थे, अब पंजाब में उनकी सरकार है। हम मकान नहीं लेंगे, शीश महल बना। हम भ्रष्टाचार होने नहीं देंगे, शराब घोटाला हुआ। तो आप ये देखिए आम आदमी पार्टी की कथनी और केजरीवाल जी की कथनी और करनी में कितना अंतर है। हमारे यहाँ हम सब कार्यकर्ता होते हैं, ऐसा देखा नहीं जाता है कौन किस पद पे होगा। वो केवल एक कार्यकर्ता को एक अवसर दिया जाता है ताकि वो जनता की सेवा करे। ये सब हमारे यहाँ एक प्रक्रिया है, पार्लियामेंट्री बोर्ड है, सब चर्चा होती है और ये देखा जाता है कि किस कार्यकर्ता को एक प्रकार से दायित्व देना चाहिए ताकि वो कार्यकर्ता जो हमने अपने संकल्प। బీజేపీ నేత నలీన్ కోహ్లీ కూడా మాట్లాడారు. బీజేపీ సాధిస్తున్న ఈ విజయం గురించి టాప్ నేతలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆప్ క్రమక్రమంగా పుంజుకుంటూ ఉంది. 6 సీట్ల దూరంలో మ్యాజిక్ ఫిగర్కి 6 సీట్ల యువతల ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకుంటూ ఉంది. బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్కి 4 సీట్లు అవతల నిలబడి విజయాలను సంబరాలు చేసుకుంటున్నారు, విజయోత్సవాలను చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 10 సీట్ల గ్యాప్ ఉంది. మ్యాజిక్ ఫిగర్కి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ చాలా దగ్గరలో ఉంది, 6 సీట్ల దగ్గరలో ఉంది. బీజేపీ 4 సీట్ల దూరంలో బీజేపీ ఉంది. సత్యేందర్ జైన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ వెనుకంజలో ఉన్నారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీలో ఆయన వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమానతుల్లా ఖాన్ ఆయన కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓక్లా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ నుంచి పోటీ చేశారు, వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం కొన్ని వందల ఓట్ల, 1000 లోపు ఓట్ల, 300 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ముందున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్, తాడూరి శ్రీనివాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. తాడూరి శ్రీనివాస్ గారు, క్రమక్రమంగా బీజేపీ ఆధిక్యత తగ్గుతుంది. కేవలం మ్యాజిక్ ఫిగర్ కి 4 సీట్ల దూరంలో మాత్రమే ఉంది. ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అనూహ్యంగా మేము పుంజుకుంటాం ఈ పాపులర్ ఓట్ల లెక్కింపులో అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. అదంతా ఏమి ఉండదు రోహిత్ గారు పాలిటిక్స్ లో. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎర్లీ ట్రెండ్సే పోస్టల్ బ్యాలెట్స్ కొంత మేరకు ఉంటుంది. తర్వాత ఈ లెక్క పెడుతున్నప్పుడు క్రమక్రమంగా ఏదైతే ఎర్లీ ట్రెండ్స్ ఉంటాయో అవి లాస్ట్ వరకు కూడా క్యారీ అవుతాయి, సహజమైన పరిణామం అది. సో రెండోది ఏంటంటే ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు నిజంగానే మీరు ఇంతకుముందు చెమటలు అన్నందుకు నేను పాజిటివ్ వేలో తీసుకొని ఎట్లా చెప్పాలి అని ఆలోచన చేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని మేము అధిరోహిస్తా ఉన్నాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో విజయం సాధిస్తా ఉన్నాం. అందులో ఢిల్లీ అనేది ఇక మెయిన్ శిఖరం, లాస్ట్ ఎండ్ ఉంది. ఆ లాస్ట్ ఎండ్ ఢిల్లీలో మేము విజయ బావుటా ఎగరేస్తే మేము ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు అన్నట్టు ఈరోజు ఈ దేశం ఎన్నికలలో. సో కాబట్టి అప్పుడు చెమటలు గారుతాయి, అప్పుడప్పుడు కిందికి జర ఇది అవుతా ఉంటాం. సో ఒక్క నిమిషం. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య 7 నియోజకవర్గాల్లో చాలా హోరాహోరీ పోరు నడుస్తుంది. ఢిల్లీ కంటోన్మెంట్, బెరోలీ, మోడల్ టౌన్, న్యూఢిల్లీ, పటేల్ నగర్, రాజేంద్ర నగర్, తిమ్మార్పూర్ నియోజకవర్గాల్లో పోటాపోటీ వార్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైనా తారుమారు జరిగితే, ఇక్కడ ఏమైనా ఫలితాలు చేంజెస్ జరిగితే ఈ ఫిగర్స్లో కూడా మార్పులు చోటు చేసుకుని, నెంబర్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికలు చెమటలు పట్టిస్తున్నాయి నేతలకు. ఇటు हार दिलाई है आम आदमी पार्टी और भारतीय जनता पार्टी 40 सीटों पर वहां पे चुनकर आई है। क्या कहेंगे अन्ना? मैं पहले से बताता कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपमान करने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो
मतदारों को विश्वास आता है ये हमारे लिए कुछ करने वाला है। मैं बार बार बताते गया हूँ, लेकिन उनके दिमाग में नहीं आया। और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब की दुकान, उसमें शराब की बात क्यों आ गई? पैसा, धन और दौलत इसमें बह गया है और इसके कारण, ये शराब के कारण इसके कारण लोगों को भी అన్నా హజారే కూడా మాట్లాడారు. ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే మాట్లాడారు. ఆయన లిక్కర్ పాలసీ గురించి కూడా మాట్లాడారు. లిక్కర్ని ఒక ఆదాయ వనరుగా చూడొద్దు అని అన్నా హజారే చెప్తూ వచ్చారు. కానీ లిక్కర్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా చూసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే అరవింద్ కేజ్రీవాల్ జైలు పాలయ్యారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా జైలు పాలైన పరిస్థితి ఉంది. మొత్తం దేశం మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ వైపు చూసింది. మనీష్ సిసోడియా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు పాలయ్యారు. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు పాలు చేసిన లిక్కర్ పాలసీ స్కామ్ అది. సో లిక్కర్ని ఒక ఆదాయ వనరుగా చూడొద్దని చెప్పాను అంటూ అన్నా హజారే కూడా మాట్లాడారు. అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్ చేయలేదు, ఎక్కడా కూడా ఆయన విధానాలతో వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఇప్పుడు అన్నా హజారే కూడా ఢిల్లీ ఫలితాల గురించి మాట్లాడారు. కొన్ని విధాన లోపాల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ అధికారాన్ని కోల్పోతున్నారు అంటూ అన్నా హజారే మాట్లాడారు. ఒకసారి అన్నా హజారే ఏం మాట్లాడారో మళ్ళీ విందాం. నేను చాలాసార్లు చెప్పి చూశాను అని అన్నా హజారే మాట్లాడుతున్నారు. లిక్కర్ నుంచి వచ్చే ఆదాయాన్ని లిక్కర్ ఆదాయంగా చూడొద్దు అని. కానీ లిక్కర్ నుంచి ఎక్కువగా ఆదాయాన్ని పెంచుకోవాలి అని ఢిల్లీ ప్రభుత్వం భావించింది, ఆమ్ ఆద్మీ పార్టీ భావించింది. లిక్కర్ స్కామ్ వల్లే కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు అని అన్నా హజారే అంటున్నారు. దేశం మొత్తం ఢిల్లీ వైపు చూసింది. ఢిల్లీలో 3 సార్లు బీజేపీ మళ్ళీ లీడ్ను పెంచుకుంటోంది. బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో లీడ్ను ప్రస్తుతం కొనసాగిస్తూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాలకు 30 నుంచి 29 స్థానాలకు తగ్గితే బీజేపీ 41 స్థానాలకు లీడ్ను పెంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ కేవలం 225 స్థానాల్లో 225 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కేజ్రీవాల్ కనిపిస్తున్నారు. కేజ్రీవాల్ గెలుస్తారా లేదా అనే డౌట్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ సింహాసనంపై 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆయన గెలుస్తారా లేదా? కేజ్రీవాల్ 225 ఓట్ల వెనుకబడి ఉన్నారు. కేజ్రీవాల్ మళ్ళీ ఆయన వెనుకబడి ఉన్నారు. కేజ్రీవాల్ గెలుస్తారా లేదనే డౌట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే అది ఒక రికార్డ్ అవుతుంది, కేజ్రీవాల్ ఓడిపోతే అది మరొక రికార్డ్ అవుతుంది. పెద్ద ఎత్తున కేజ్రీవాల్ని తిరస్కరించారు. కేజ్రీవాల్ని తిరస్కరించడం కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కేజ్రీవాల్ పై ఉన్న పెద్ద ఎత్తున వ్యతిరేకతని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. 6 రౌండ్ల తర్వాత, ప్రస్తుతం 6 రౌండ్లు పూర్తయి 6 రౌండ్ల తర్వాత ये निराशा है कि जिस तरीके से वोट हम एक्सपेक्ट कर रहे थे पड़ा नहीं, पर ठीक है, वो तो जनता जो तय करेगी। और यहाँ नई दिल्ली में अभी कांटे का चल रहा है केजरीवाल जी के और परवेज जी के बीच में। देखते हैं, अभी 7-8 राउंड हुए हैं, क्या कहानी बनती है मेरे ख्याल से आधे घंटे में पता चल जाएगा। एग्जिट पोल थोड़े एग्जैक्ट दिख रहे हैं, लगते हैं एग्जैक्ट दिख रहे हैं। तो आपकी तो हार में भी जीत लग रही है। नहीं, हार में से जीत कहाँ है? हार होती है भाई, कोई पार्टी जीते नहीं जीते, अगर हम लोगों ने अच्छा नहीं किया, वोट शेयर नहीं बढ़ाया, तो हमारे लिए संतोषजनक चुनाव तो है नहीं। बाकी देखते हैं क्या कहानी बनती है। एक सीट कांग्रेस की दिखाई दे रही है, कौन लग रही है? कस्तूरबा नगर, बादली? अगर एक है तो फिर बादली होगी, मुझे मालूम नहीं कौन सी है, या कस्तूरबा नगर हो सकता है, मुझे ठीक से पता नहीं है। సందీప్ దీక్షిత్ మాట్లాడారు. షీలా దీక్షిత్ కుమారుడు, ఆయన కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు, ఆయన కూడా వెనుకబడి ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం మనం
కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా చూద్దాం. కౌంటింగ్ ప్రక్రియను చూస్తే ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ని మనం చూస్తే 29 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. 6 రౌండ్లు ముగిసే సమయానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడి ఉన్నారు. మరోసారి అరవింద్ కేజ్రీవాల్ 225 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడెక్కడ వెనుకబడి ఉందో కేవలం 100 ఓట్ల తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడి ఉన్న స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు 12 घंटे का इंतजार है. సుమారు 7 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేవలం 1000 లోపు ఓట్ల వెనుకంజలో మాత్రమే ఉన్నారు. మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి 392 ఓట్ల వెనుకబడి ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి. అలాగే మోడల్ టౌన్ నుంచి కేవలం 500 మోడల్ టౌన్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 550 ఓట్ల వెనుకబడి మాత్రమే ఉంది. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కేవలం 225 ఓట్ల వెనుకబడి మాత్రమే ఉన్నారు. పటేల్ నగర్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 559 ఓట్ల వెనుకబడిలో మాత్రమే ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. తిమార్పూర్లో కూడా 215 ఓట్ల వెనుకబడే ఆమ్ ఆద్మీ పార్టీ మనకి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఢిల్లీ కంటోన్మెంట్, న్యూఢిల్లీ, పటేల్ నగర్, రాజేంద్ర నగర్, మోడల్ టౌన్ ఈ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడి ఉంది. కేవలం 392, 620, 1000 ఓట్ల. दिल्ली में स्पष्ट रूप से प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है. सर, इंडिया पोस्ट को लेकर आपने, लेकिन आज दिल्ली इलेक्शन के रिजल्ट आ रहे हैं, 49 सीटों पर बीजेपी आगे है. मैंने तो कल रात को दिल्ली में ही कहा था आने के पहले कि 12 घंटे का इंतजार है. दिल्ली में स्पष्ट रूप से प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है. सर, इंडिया पोस्ट को लेकर आपने, लेकिन आज दिल्ली इलेक्शन के रिजल्ट आ रहे हैं, 49 सीटों पर बीजेपी आगे है. मैंने तो कल रात को दिल्ली में ही कहा था ఏం జరగబోతోంది, ఢిల్లీ ఫలితం కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి ఎలా ఉంటుంది అనే విషయంపై రాజకీయ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఇటు బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం 7 సీట్ల మ్యాజిక్ ఫిగర్కి 7 సీట్ల యువతల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. 41 స్థానాల ఆధిక్యంలో బీజేపీ నిలబడి ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తూ ఉంటే బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఎక్కడ ఆధిక్యతను కనబరచడం లేదు. ఈ ఫలితాలు నేతల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నాయి. నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఫలితాలు ఇవి. గత 2 దఫాలు నిజానికి చూసుకుంటే 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. 2013లో హంగ్ ఏర్పడినప్పటికీ 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 2020లోనూ ఘన విజయాన్ని సాధించింది. కానీ ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. బీజేపీ 1993 తర్వాత 1993లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోసారి బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా హోప్ కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా దాదాపు ఇవే ఫలితాలని చూపిస్తున్నాయి. కానీ ఒక 7 నియోజకవర్గాల్లో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఈ 7 నియోజకవర్గాలు ఢిల్లీ కంటోన్మెంట్, మోడల్ టౌన్, న్యూఢిల్లీ, పటేల్ నగర్, తిమార్పూర్ ఈ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు కేవలం 100 ఓట్ల తేడాలో మాత్రమే వెనుకబడి ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థులు 100 ఓట్ల తేడాతో మాత్రమే ముందంజలో ఉన్నారు. ఒకవేళ అక్కడ ఏమైనా జరిగితే ఫలితాల్లో కొంత తారుమారు కనిపించే అవకాశం ఉంటుంది. సో చివరి వరకు కూడా ఇది ఉత్కంఠను కలిగించే 2020 మ్యాచ్ లాగా ఢిల్లీ ఫలితాలు ఉంటాయి అనే అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం మ్యాజిక్ ఫిగర్ను
దాటే. ఇంకా ఢిల్లీలో సగం కూడా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ప్రస్తుతానికి 6 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా సగం కూడా రౌండ్లు పూర్తి కాలేదు. ఇంకా సగానికి పైగా రౌండ్లు ఉన్నాయి. కేవలం 6 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. సో 6 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో ఈ నెంబర్స్లో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? బీజేపీ మాత్రం ఇందులో మార్పులు జరిగే అవకాశం లేదు, మేమే లీడ్ను కొనసాగిస్తామని చెప్తూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం ఈ నెంబర్స్లో మార్పులు జరిగే అవకాశం ఉంది, ఈ లీడ్స్లో మార్పులు జరిగే అవకాశం ఉంది, మేము పుంజుకుంటామని చెప్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్పై పర్వేష్ వర్మ ముందంజలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఎస్, బీజేపీ నేత తాడు శ్రీనివాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు వస్తున్న ఈ ఫలితాలు మాత్రం బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీని చూపించే ఫలితాలే వస్తున్నాయి. కానీ ఇంకా సగానికి పైగా, సగం కూడా కంప్లీట్ కాలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి అయితే మీరు లీడ్లో ఉన్నారు. సో ఢిల్లీ ప్రజల ఏం ఆలోచించారని అనుకుంటూ ఉన్నారు? ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్లో, ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం మొగ్గు చూపడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు? సార్, నేను చెప్పాను కదా, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఏదైతే అందరూ కూడా విశ్వవిఖ్యాతగా భావిస్తూ ఉన్నారో, ఈరోజు ఇండియా పెద్ద పెద్ద దేశాలకు యుద్ధాలు జరుగుతుంటే కూడా యుద్ధం జరుగుతున్నటువంటి 2 దేశాలకి మన నాయకుడు పోయి శాంతి జపం మాట్లాడి రావడం కానీ, లేదా అనేక విషయాలలో ఇవాళ 3rd వరల్డ్ ఎకనామిక్ కంట్రీగా ఈరోజు ప్రపంచంలో ఎదగడం కానీ, ముఖ్యంగా ఢిల్లీలో మనం ఆలోచిస్తే కనుక అనేక విషయాలలో మన ప్రభుత్వం లేకపోయినా ఇవాళ డెవలప్మెంట్లో మేము అనేక రకాలుగా, నేను ఇంతకుముందు చెప్పినట్టు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ, ఇవాళ వైద్య విద్యాలయాలు కానీ, ఎయిమ్స్ కానీ, కరోనా టైంలో మేము వ్యవహరించినటువంటి తీరు కానీ, ఇవాళ అనేక